స్టాప్ వాళ్ళ పరిస్థితి. చూడమ్మా పబ్లిక్ ఎంత మంది ఉన్నారమ్మా, చూడమ్మా. నేను నేను కాదంటున్నామ్మా, చూడమ్మా, చూడు పబ్లిక్ ఎంత ఉన్నారమ్మా, రోడ్ ఎంత జామ్ అవుతుందమ్మా చూడు. నేనేం చేయలేనమ్మా చెప్పండి. వీళ్ళ ప్రెస్ మీడియా అంటే వీళ్ళని చూసి వీళ్ళకి వచ్చే బిజినెస్ చూసి పక్క వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తారు, వాళ్ళ మాట విని మీరు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఏమంటారు? ఏం అనడానికి లేదు, మీరు ఏమన్నా మా పై ఆఫీసర్ని ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మాకు ఫైనాన్స్ వచ్చింది, ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నాం. అంటే మీకైతే ఎవరు వీళ్ళ మీద అయితే ఎవరు ఇవ్వదు. మిగతా వ్యాన్ కాదని వీళ్ళ వ్యాన్ ఎందుకు ఆపారు? రండి సార్. చూడమ్మా, ఇక్కడ మేము మా ఉద్దేశం ఇది మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు దానికి పార్కింగ్ బాధ్యత మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ బాధ్యత మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇది యాక్చువల్గా చూడండి, యాక్చువల్గా ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్ గా మీరు రిపోర్ట్ చేసేటప్పుడు కోర్టు వేస్తారంట. యాక్చువల్గా రీజన్ డాక్యుమెంట్ నడుస్తుంది. కోర్టు వేస్తుంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దగ్గర నుంచి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అలాంటివి ఉంటాయి. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో చేయించారు అంతే. కోర్టులో చేయించారు కాబట్టి చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే తొమ్మిది రిమూవ్ చేస్తాం. వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? ఏంటండి సడన్ గా కదండి. సిన్స్ లాంగ్ టైం వీఆర్ సేయింగ్ దిస్ వన్. నార్మల్గా చేస్తున్నాము. మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి అంత పార్కింగ్ ఇదంతా రోడ్లే. మీరు అది కూడా చూపెట్టండి. అది చూపెట్టారా? మరి అది చూపెట్టారా? పబ్లిక్ ఎంత చేస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ. చూడండి ఇదంతా కేబుల్ జామ్ అవుతుంది. నేను కూడా అదే చేస్తున్నాను. 100 people, thousands of people are suffering. ఓకేనా? దట్స్ వై వి ఆర్ డూయింగ్ దట్ వన్. మీ ఒక్క బిజినెస్ కొరకు ఎంతమంది సఫర్ అవుతున్నారు? ఒక్క ఆమె కొరకు ఎంతమంది సఫర్ అవుతున్నారు చూడండి. అందరూ చేసుకున్నారు కదా సార్ బిజినెస్. మాకు రోడ్ పై ఇబ్బంది పెట్టదండి. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, కానీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. ఇక్కడ మేము కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు సపోజ్ ఒక చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొంచెం కొద్ది హ్యుమానిటీ గ్రౌండ్స్ రాయిస్తాం. అంతే అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మాత్రమే. అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు, అది కూడా లేకపోతే ఎంత కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 రూపీస్ ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు. అందరినీ పెట్టినిచ్చారు మీరు. మా ఒక్కనే పెట్టుకోవట్లేదు. మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. ఆ వ్యాన్ ఒకటే ఆపారు మీరు. అందరూ అమ్ముకున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఆగట్లేదా? అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా?
వద్దు అని చెప్పినా నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు నా ఉపాధి పోతుందని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు, మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరిని షాపులు బతికినా ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతకం. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లిక్. ఇవాళ నన్ను ఒక్కదాన్ని నమ్ముకోనికుండా నా ఒక్కదాని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా, మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియానే. ఇవాళ ఈ పబ్లిక్